Hello everyone, this is Raj. So, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో, ప్రతి ఒక్కరు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సేల్స్ ఫోర్స్‌కి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎంకి మెయిన్‌గా ఒక డెడికేటెడ్ వీడియో కావాలి అని చెప్పి. ఓకే. సో, ఆల్రెడీ ప్రీవియస్‌గా మనం ఒక జస్ట్ బ్రీఫ్ డిస్క్రిప్షన్స్ చెప్పుకున్నాం కదా! సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ అండ్ జోహోకి. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా చూద్దాం. సేల్స్ ఫోర్స్ వెర్సస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్. రైట్? సో, ఇది మనకి ఒక టాపిక్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సింది సేల్స్ ఫోర్స్ కానీ, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎంకి కానీ, ఈ 2 కూడా సిఆర్ఎందే మొత్తం కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. ఓకే. సో, ఇవన్నీ కూడా సిఆర్ఎం సిస్టమ్ సెంట్రలైజెస్ ద కస్టమర్ డేటా హియర్. ఓకే. సెంట్రలైజెస్ ద కస్టమర్ డేటా అండ్ స్ట్రీమ్ లైనింగ్ ద ఆపరేషన్స్ కోసం దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ మనకి ఎన్హాన్సెస్ చేయాలి అనుకుంటున్నారు. రైట్? వాళ్ళ యొక్క అప్లికేషన్‌ని. సో, అటువంటి కేసెస్‌లో ఈ సేల్స్ ఫోర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం 2 చాలా క్రూషియల్ రోల్ ప్లే అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మార్కెట్ లీడర్‌షిప్ ఎవరు? అండ్ న్యూ ఇన్నోవేషన్స్ అన్నీ ఎక్కడ వస్తున్నాయి? రైట్? కస్టమైజేషన్స్ ఎక్కడున్నాయి? వాటి యొక్క స్కేలబిలిటీ ఎలా ఉంది? రైట్? అండ్ యూజర్ ఇంటర్ఫేస్. రైట్? మీరు చూస్తుంటారు కదా స్క్రీన్ అదొక యూజర్ ఇంటర్ఫేస్, యూఐ యూఎక్స్ డిజైన్స్ ఎలా ఉంటున్నాయి? అంటే ఏ పర్టిక్యులర్ టూల్‌కి మీకు ఎలా ఉంటుంది? అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఆటోమేషన్స్, ఎకోసిస్టమ్స్, దానికి ఇంటిగ్రేషన్స్, రైట్? ప్రైసింగ్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఏ స్ట్రీమ్ మీద వెళ్తే బెటర్? రైట్? ఎలా అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్‌కి ఇదే స్టార్ట్ చేస్తున్నాను. సో, సేల్స్ ఫోర్స్ తీసుకుంటే బెటరా? మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ తీసుకుంటే బెటరా? అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లీడర్‌షిప్‌లో అట్ ప్రెజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ లీడర్ ఓవర్ ఎ పాస్ట్ డికేడ్ నుంచి, రైట్? ఓవర్ ఎ పాస్ట్ డికేడ్ నుంచి గ్లోబల్ లీడర్ ఇన్ సిఆర్ఎం ఈస్ నో డౌట్ అట్ ఆల్ సేల్స్ ఫోర్స్. రైట్? గ్లోబల్ లీడర్ ఇన్ సిఆర్ఎం ఫర్ ఓవర్ ఎ డికేడ్ ఈస్ సేల్స్ ఫోర్స్. ఆల్మోస్ట్ మనకి 2 లాక్స్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు గ్లోబల్లీ. ఓన్లీ ఫర్ సేల్స్ ఫోర్స్‌కి. రైట్? 2 లాక్స్ ప్లస్ కస్టమర్స్ గ్లోబల్లీ నేను ఇప్పుడు చెప్తుంది. రైట్? అదే కమింగ్ టు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌కి వచ్చేసరికి ఇది గ్రోయింగ్ ఆన్ సిఆర్ఎం సొల్యూషన్. ఇది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కూడా గ్రోయింగ్ ఆన్. కాకపోతే ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే చేస్తుంటారో, అంటే ఏవైతే కంపెనీస్ మనకి మైక్రోసాఫ్ట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటాయో, సో వాళ్ళు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రైట్? సో ఎందుకు ఇక్కడ సేల్స్ ఫోర్స్ విన్ అవుతుంది? ఈ ఇన్నోవేషన్స్‌లో కానీ కమింగ్ టు మార్కెట్‌లో గాని ఎందుకు సేల్స్ ఫోర్స్ విన్ అవుతుంది కంపారిజన్ టు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అంటే, సో సేల్స్ ఫోర్స్ ఫోకస్ ఆన్ సిఆర్ఎం ఓన్లీ. అంటే డెడికేటెడ్ రిసోర్సెస్. మెయిన్‌గా సేల్స్ ఫోర్స్ అనేది ఒక డెడికేటెడ్ రిసోర్సెస్ మీద ఫాస్టర్ ఇన్నోవేషన్స్. సో మీరు ప్రీవియస్‌గా ఒకప్పుడు అబ్జర్వ్ చేసే సేల్స్ ఫోర్స్ అనేది ఓన్లీ సేల్స్ క్లౌడ్, నెక్స్ట్ సర్విస్ క్లౌడ్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మార్కెటింగ్ క్లౌడ్‌కి ఇంప్రూవ్ అయింది. కమ్యూనిటీ క్లౌడ్‌కి ఇంప్రూవ్ అయింది. రైట్? హెల్త్ క్లౌడ్ తీసుకుంది. ఇండస్ట్రీ క్లౌడ్స్. సో న్యూ ఇన్నోవేషన్స్. సో కంప్లీట్‌గా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో నేను సేల్స్ ఫోర్స్ కాబట్టి నేను సేల్స్ ఫోర్స్ గురించి చెప్తున్నాను. అలా ఏం కాదు. సో మీరు అబ్జర్వ్ చేయండి 2 రియాలిటీ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ దీస్ 2. సో ఇట్ హాస్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ రైట్ ఇన్ ద మార్కెట్ ఇన్నోవేషన్స్‌లో. సో కమింగ్ టు ద కస్టమైజేషన్స్‌కి వచ్చేసరికి ఈ సేల్స్ ఫోర్స్‌లో మనకి హైలీ కస్టమైజబుల్ ఫీచర్స్. రైట్? ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది దిస్ ఈస్ ఎ లో కోడ్ ప్లాట్‌ఫార్మ్ నుంచి కూడా హైలీ కస్టమైజబుల్ చేసుకోవచ్చు. లో కోడ్ ప్లాట్‌ఫార్మ్ ఏంటి మళ్ళీ? సో ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్ లైట్నింగ్ ఫీచర్ ఉంది. అండ్ పవర్ఫుల్ ఆటోమేషన్ ఫ్లోస్ అని ఇంట్రొడ్యూస్ చేశారు సేల్స్ ఫోర్స్. సో విచ్ ఈస్ హావింగ్ ఎ వెరీ లో కోడ్. ఆల్మోస్ట్ చెప్పాలంటే జస్ట్ మౌస్ క్లిక్స్ మాత్రమే. దీని మీద మనకి డెడికేటెడ్ వీడియోస్ కూడా చేశాం ఫ్లోస్ మీద. ఆల్మోస్ట్ 20 వీడియోస్ వరకు ఉన్నాయి. రైట్? ఆ ఫ్లోస్ మీద ఒకసారి మీరు చూడండి. కంప్లీట్‌గా మీరు ఆటోమేషన్స్‌లో కోడ్ రాసి ఏవైతే మీరు పెర్ఫార్మ్ చేస్తున్నారో యాక్షన్స్ అవన్నీ కూడా మనం ఈ సేల్స్ ఫోర్స్ ఫ్లోస్ యూజ్ చేసి చేసుకోవచ్చు. రైట్? స్టార్టప్ నుంచి లైక్ ఎంఎన్‌సి లెవెల్ 1 కంపెనీస్ వరకు కూడా బిజినెసెస్ ఆఫ్ ఆల్ సైజెస్, రైట్? ఫ్రమ్ ద స్టార్టప్ బిజినెస్ నుంచి. సో ఇది చాలా ఫీజిబుల్ సేల్స్ ఫోర్స్ అనేది. రైట్? అండ్ ఇందులో మనకి యాప్ ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ అనేది నంబర్ ఆఫ్ 5000 ప్లస్ యాప్ ఎక్స్చేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో రెడీమేడ్‌గా నాకు ఒక ప్యాకేజ్ కావాలి.
రైట్? రెడీమేడ్ ప్యాకేజ్. సో నేను కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ నేను స్ట్రక్చర్‌ని నేను మళ్ళీ బిల్డ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ సర్వీసెస్ లైట్నింగ్ ఉంది. లేదా సీపీక్యూ ఉంది. నేను కంప్లీట్‌గా అవన్నీ నేను సేల్స్ ఫోర్స్‌లో డెవలప్ చేసి ఫీల్డ్ సర్వీసెస్ అంటే ఏంది? టెక్నీషియన్ ఎలా బిల్డ్ చేయాలి? వర్క్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఎండ్ టు ఎండ్ మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయాల్సిన పనేమీ లేదు సేల్స్ ఫోర్స్‌లో. సో మనకి 5000 యాప్ ఎక్స్‌చేంజ్ ప్రొడక్ట్స్ రెడీమేడ్‌గా అవైలబిలిటీ ఉంది. జస్ట్ మనం అక్కడి నుంచి తీసుకుంటాం. సేల్స్ ఫోర్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటాం. వెదర్ యూ హావ్ టు కస్టమైజ్ ఇట్, యూ హావ్ టు గో ఆన్ విత్ ద స్టాండర్డ్ ప్యాకేజ్. యెస్. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్స్ నంబర్ ఆఫ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్స్ ఉన్నాయి. రైట్? కమింగ్ టు దిస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌లో సో ఇది మాక్సిమం ఎక్కువ కూడా డెవలపర్స్ మీద రిలై అయ్యి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేది. రైట్? హెవీలీ రిలై ఆన్ ద డెవలపర్స్. అండ్ ఎకోసిస్టమ్ గాని, స్కేలబిలిటీ గాని ఔట్‌సైడ్ ఆఫ్ ఇట్స్ సూట్ ఈ మైక్రోసాఫ్ట్ సూట్ ఉంది కదా! ఔట్‌సైడ్ ఆఫ్ ఇట్ దాని మీద ఉంటుందన్నమాట. ఇంటిగ్రేషన్ గాని, ఇంటిగ్రేషన్ వితిన్ ద మైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్‌లో లిమిటేషన్స్ ఉంటాయి. రైట్? సో కమింగ్ టు దిస్ యాప్ ఎక్స్‌చేంజ్ ప్రొడక్ట్స్, రైట్? యాప్ ఎక్స్‌చేంజ్ ఎకోసిస్టమ్‌లో గాని అండ్ స్కేలబిలిటీలో గాని ఇక్కడ కూడా సేల్స్ ఫోర్స్ ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి. రైట్? నౌ కమింగ్ టు ది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌కి రండి. సో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో మనకి ఆ ఇంటర్ఫేస్ డిజైన్ చేసింది గాని, లైక్ సేల్స్ రిప్రజెంటేటివ్స్‌కి, సర్వీస్ ఏజెంట్స్‌కి సో వీళ్ళందరికీ కన్వీనియంట్‌గా మనకి డిజైన్ చేశారు యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది. అండ్ మోడర్న్ డాష్‌బోర్డ్స్ ఉంటాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఐన్‌స్టీన్ అనలిటిక్స్ ఉంది. రైట్? ఇవన్నీ లేటెస్ట్ ఫీచర్స్ సేల్స్ ఫోర్స్‌లో. ఐన్‌స్టీన్ అనలిటిక్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఏఐ. రైట్? అక్కడ కూడా మనకి ప్రూవెన్ ట్రాక్ రికార్డే. సో కమింగ్ టు దిస్ మైక్రోసాఫ్ట్‌కొచ్చేసరికి డిపెండ్స్ ఆన్ పవర్ బిఐ. మీకు పవర్ బిఐ అందరూ కొంతమంది ఏందంటే పవర్ బిఐ మీద వెళ్తూ ఉంటాను అంటుంటారు కదా! సో పవర్ బిఐ నేర్చుకున్న వాళ్ళు సో దే నీడ్స్ టు డిపెండ్ ఆన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం దే నీడ్స్ టు డిపెండ్ ఆన్ దిస్ పవర్ బిఐ ఫర్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అంటే రిపోర్ట్స్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అవన్నీ నాకు పవర్ బిఐలో ఈజీగా క్రియేట్ చేయొచ్చు. కానీ సేల్స్ ఫోర్స్ అనేది వితిన్ ఇట్ ఐన్‌స్టీన్ ఉంది మనకి అక్కడే ఏఐ. సో అక్కడి నుంచి మన సేల్స్ ఫోర్స్‌లోనే అడ్వాన్స్డ్ మోడర్న్ టెక్నాలజీస్, మోడర్న్ డాష్‌బోర్డ్స్ ఉంటే అక్కడే మనం క్రియేట్ చేసుకోవచ్చు. రైట్? యూజర్ ఎక్స్‌పీరియన్సెస్ అంతా కూడా. కానీ ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌లోనండి ఇది కంప్లీట్‌గా డెవలపర్స్ మీద రిలై అంటుంది. అండ్ ఇట్ మెయిన్‌లీ డిపెండ్స్ ఆన్ ద పవర్ బిఐ. రైట్? ఫర్ అనలిటిక్స్ ఫీచర్స్. రైట్? టు గెట్ ద అనలిటిక్స్ ఫీచర్స్. ఇక్కడ కూడా మనకి సేల్స్ ఫోర్స్ ప్రూవెన్ రికార్డ్సే ఉన్నాయి. ఈ ఐన్‌స్టీన్ ఏఐతో కంపారిజన్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేది కొంచెం రైట్? అంటే లైక్ పవర్ బిఐ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వేరే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీని యొక్క ఎకోసిస్టమ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంటిగ్రేషన్, రైట్? ఇంటిగ్రేషన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎకోసిస్టమ్ అంటే దాని యొక్క ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ లైక్ ద హెల్త్ క్లౌడ్‌కి ఇప్పుడు అడ్వాన్స్‌డ్ మూవ్ అయిపోయింది సేల్స్ ఫోర్స్. హెల్త్ క్లౌడ్‌ని కూడా అక్వైర్ చేసేసుకుంది. ఫైనాన్షియల్ క్లౌడ్ రీసెంట్‌గా. సో ఇన్ ద రీసెంట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫైనాన్షియల్ క్లౌడ్ వైపు కూడా ఎక్కువగా మూవ్ అయిపోతుంది. రైట్? అంటే ఫైనాన్షియల్ క్లౌడ్ కూడా అక్వైర్ చేసేస్తుంది సేల్స్ ఫోర్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ క్లౌడ్‌కి రిలేటెడ్‌గా మీరు ఏమైనా ఆపరేషన్స్ చేయాలనుకుంటే సెపరేట్‌గా ఇంకో సాఫ్ట్‌వేర్ కొనాల్సిన పనేం లేదు. సేల్స్ ఫోర్స్‌లో మీరు చేయొచ్చు దాన్ని. రైట్? అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అనేది నంబర్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ మనకి ఫీజిబిలిటీ ఉంది సేల్స్ ఫోర్స్‌లో. రైట్? అండ్ కమింగ్ టు దిస్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌లో కూడా విత్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్‌తో మాత్రమే ఇది లింక్ అయ్యి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ నువ్వు వాటితో మాత్రం వర్క్ చేసుకోగలవు. లైక్ అంటే ఆఫీస్ 365 గాని, టీమ్స్ గాని, అజ్యూర్ గాని, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ గాని అంటే లిమిటెడ్ ఎకోసిస్టమ్. ఇట్ ఈస్ హావింగ్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే అది తీసుకుంటున్నాను అని చెప్పి ఓన్లీ వాళ్ళ ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే అది కాన్సంట్రేట్ చేస్తుంది. రైట్? సో లిమిటెడ్ ఎకోసిస్టమ్ అన్నమాట. ఇది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌కి. ఇక్కడ కూడా మనకి సేల్స్ ఫోర్సే విన్ అవుతుంది. సో ట్రైనింగ్ సపోర్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆహ్, ట్రైల్ హెడ్స్ అని మనకుంటున్నాయి. సో సేల్స్ ఫోర్స్ ట్రైల్ హెడ్స్ అని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయండి. స్టార్టింగ్ నాకు జీరో నాలెడ్జ్ సార్. నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. నేను బయటికెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలా? ఏం అవసరం లేదు. ట్రైల్ హెడ్ మీరు ఓపెన్ చేస్తే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. మీకు లెక్చర్స్ ఉంటాయి. మీకు ఎగ్జామినేషన్స్, మాక్ టెస్ట్‌లుంటాయి. రైట్? ప్రతి ఒక్కటి ఎండ్ టు ఎండ్. సో నేనసలు ఏమి నాలెడ్జ్ లేదు అన్నవాడి నుంచి నేను ఎక్స్‌పర్టే తిరిగొచ్చాను అన్న వాళ్ళ వరకు ట్రైల్ హెడ్ చాలా ప్రతి టాపిక్ ట్రైల్ హెడ్‌లో ఉంటుంది మీకు. రైట్? ప్రతి టాపిక్ ట్రైల్ హెడ్‌లో ఉంటుంది. మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు అయిపోయిన వెంటనే. సో దానికి కొన్ని పాయింట్స్ ఇస్తుంటారు. ర్యాంక్స్ ఇస్తుంటారు. రైట్? సో ఇలా మనకి ఇట్ ఈస్ హావింగ్ ఎ వాస్ట్ గ్లోబల్ కమ్యూనిటీ సేల్స్ ఫోర్స్‌కి. విత్ డిఫరెంట్ ఫోరమ్స్ అనే వాటికి డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. డిఫరెంట్ యూజర్ గ్రూప్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్‌కి. అదే మీరు కమింగ్ టు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్‌కొచ్చేసరికి లిమిటెడ్ ఫ్రీ లెర్నింగ్ కోర్సెస్ ఇంకా చెప్పాలి అంటే. సో ఇక్కడ మనకి చాలా తక్కువ స్కోప్ ఆఫ్ లెర్నింగ్ అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్న వాళ్ళు లేదా యూట్యూబ్ లెక్చర్స్ లేదా ఆన్‌లైన్‌లో మీరు సెర్చ్ చేస్తే చాలా లిమిటెడ్ లెర్నింగ్ రిసోర్సెస్ అనేది ఉంటాయి.
కంపేరింగ్ టు దిస్ ట్రైల్ హెడ్. మీరు ట్రైల్ హెడ్తో అసలు కంపారిజనే లేదు, నిల్. రైట్, కంపారిజన్ లేదు ట్రైల్ హెడ్కి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్కి. రైట్, సో ఇక్కడ కూడా మనకి ఆ సేల్స్ ఫోర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోయింది. రైట్, ఇక్కడ కూడా ప్రూవెన్ రికార్డే ఉంది సేల్స్ ఫోర్స్కి. ఇక మన మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ తక్కువనేం కాదు, ఇక్కడ మనకి ఉంది. బట్ కంపేరింగ్ టు ద రిమైనింగ్ రిసోర్సెస్ తోటి నేను కంపారిజన్ చేసి చెప్తున్నాను. సో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ తీసుకుంటే ఎందుకు సార్, అక్కడ మనకి శాలరీస్ ప్యాకేజెస్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా. ఎస్, అక్కడే ఉంది. సో మనకి కంపారిజన్ నేను ఎప్పుడైతే చేస్తున్నానో, సో ఆటోమేటిక్ గా సేల్స్ ఫోర్స్ అనేది విన్ అవుతుంది ఈ కంపారిజన్ లో. ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని టాపిక్స్ మీద మీరు కంపారిజన్ చేసి చూసుకోండి, సపరేట్ గా. ప్రైసింగ్ ప్రకారంగా వస్తే సేల్స్ ఫోర్స్ అనేది సీమ్స్ టు బి హయ్యర్ ఇన్ కాస్ట్. ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఇంత అడ్వాన్స్డ్ ఉంది, మోడర్న్ డాష్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇట్ సీమ్స్ సమ్ హయ్యర్ కాస్ట్. బట్ ఇన్క్లూడ్స్ రాబస్ట్ ఫీచర్స్, సపోర్ట్ ఉంటుంది మనకి, హైలీ సపోర్ట్, ఎప్పుడు మనకి 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, హైలీ స్కేలబుల్ ఉంటుంది. డైనమిక్స్ అనేది కొంచెం చీపర్. ఎస్, ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్ అనేది కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ డౌన్ అయిందని చెప్పుకోవడం కన్నా ప్రైస్ ఇంక్రీజ్ చేశారు, ఆటోమేటిక్ మీ క్వాలిటీ అనేది ఆబ్వియస్లీ క్వాలిటీ అనేది పెరుగుతుంది. రైట్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేది కొంచెం తక్కువ, అంటే వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ కి కొంచెం తక్కువగానే ఉంటుంది ప్రైసెస్. కంపేరింగ్ టు సేల్స్ ఫోర్స్, డైనమిక్స్ అనేది కొంచెం ప్రైసింగ్ అనేది తక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు వీటన్నిటి బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్, నేను ఇప్పుడు ఏ స్ట్రీమ్ మీదకి వెళ్తా, అది డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ నీడ్ బట్టి ఉంటుంది, ఎక్కడ ఫోర్స్ ఏమీ లేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు నెట్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. రైట్, సో ఈ కంపారిజన్ చేసుకోండి, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ దేనికి ఉన్నాయి, స్కేలబిలిటీ దేనికి ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ టు కమ్యూనిటీ దేనికి ఉంది, రైట్, ఇంటిగ్రేషన్స్ కానీ, డైవర్స్ ఎకో సిస్టమ్స్ కానీ, వీటన్నిటికీ కూడా ఎక్కడ మనకి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఆటోమేటిక్ గా ప్రీవియస్ డికేడ్ నుంచి మీరు సేల్స్ ఫోర్స్ విన్ అవుతూనే వస్తుంది, అండ్ ఇంకొక డికేడ్ 2 డికేడ్స్ వరకు కూడా నిలబడే స్టామినా ఉంది కాబట్టి నేను ఇది చెప్తున్నాను. రైట్, ఇప్పుడు మన పర్సనల్ నీడ్స్ ని బేస్ చేసుకొని యూ కెన్ చూస్ యువర్ ఓన్. రైట్, నేను సేల్స్ ఫోర్స్ వైపు మూవ్ అవ్వాలా, లేదా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ వైపు మూవ్ అవ్వాలా అని చెప్పి. ఓకే, సో బెటర్ లక్, ఆల్ ద బెస్ట్. కీప్ ఫాలోయింగ్ దిస్ ఛానల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.